అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. నైజాంలోనే చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వాడుతుంటాయి. వాళ్ళే ఇప్పుడు దాన్ని క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా, చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. దాదాపు జరిగి 10 రోజులు అవుతుంది. బహుశా నేను తెల్లవారే విలేకరుల మిత్రులు అడిగినప్పుడు నేను కూడా చెప్పినట్టున్నాను కొన్ని విషయాలు. కానీ ఇవాళ కాంగ్రెస్ మంత్రుల హడావుడి చూస్తే నాకు ఎందుకు ఆశ్చర్యం ఇస్తుంది. మరి ఇదేదో ప్రత్యేకంగా ఉద్దేశపూర్వకంగా ఏదో ఉద్దేశాన్ని పెట్టుకొని చేస్తున్నట్టుగా ఎందుకు కనబడతా ఉంది. మరి ఇన్ని రోజులు వీళ్ళు వాటర్లో నీళ్ళు కలుపుకుంటున్నారా? సినిమా ఆటోగ్రఫీ మంత్రి కావచ్చు, ఇంకో మంత్రి, లేదా కమిషన్లు పంచుకునే పనిలో ఉన్నారా? ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక అవతల వ్యక్తి వ్యాఖ్యలు చేసి, అవతల బాధ్యుడు వ్యాఖ్యలు చేసి 10 రోజులు అవుతుంటే వాటర్ నీళ్ళు కలుపుకుంటూ ఆయన మత్తులు ఉన్నారా? కమిషన్ల పైసలు లెక్క పెట్టుకోవడానికి సమయం సరిపోలేదా? ఎందుకు 10 రోజుల తర్వాత స్పందించి ఈ రకంగా మాట్లాడుతున్నారు? చాలా ఆశ్చర్యంగానే ఉంది ఇది. లేదా ఇద్దరు అనుకొని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఏమైనా మాట్లాడుతున్నారా? 10 రోజులు పడుతుందా ఒక విషయం మీద స్పందించడానికి? అంటే వీళ్ళు స్పృహలో లేనట్టే లెక్క కదా. బహుశా ఆ రోజుకో ముందు రోజుకో స్పృహ తప్పి ఉన్నట్టున్నారు వాటర్ నీళ్ళ ప్రభావంతో. బహుశా ఇవాళ మెలకొచ్చినట్టుంది. ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రాన్ని నడితే కష్టమవుతుంది. ప్రజలు కూడా గమనించాలి ఎటువంటివి. ఎంత సోయి లేకుంటారు వీళ్ళు. గోదావరి నీళ్ళ విషయం వచ్చినప్పుడు, బనకచెర్ల విషయం వచ్చినప్పుడు అదే పద్ధతుల్లో మేము స్పందించిన తర్వాత గవాల లేచి మాట్లాడినారు. కృష్ణ నీళ్ళ కేసులు వచ్చినాడు, మొత్తమే కేంద్రం చేతుల్లోకి పెత్తనం తీసుకుంటుంది కృష్ణ నీళ్ళ పైన అన్ననాడు. మేము మాట్లాడినప్పుడు బుకాయించారు. చివరికి కేసీఆర్ గారు వచ్చి నల్లగొండలో 1,00,000 మంది రైతులతో మీటింగ్ పెట్టి మీరు చేస్తారా మేము ఉద్యమించాలంటే గవాల తెల్లారి అసెంబ్లీలో పెట్టి మళ్ళీ తీర్మానాలు చేశారు. తెలంగాణ హక్కుల పట్ల, తెలంగాణ ఆశల పట్ల, తెలంగాణ ఆకాంక్షల పట్ల వీళ్ళకి ఏమాత్రం సోయి లేదు, బాధ్యత లేదు. ఇవాళ ఉన్న ప్రభుత్వానికి కేవలం కమిషన్ల దందా కొరకు, ప్రభుత్వాన్ని ప్లాట్ల దందా కొరకు వాడుతున్నారు. ఉన్న భూముల్ని మందికి అప్పనంగా అప్పచెప్పి వాళ్ళ బొక్కసాలు నింపుకోవడానికి వాడుకుంటున్నారు ప్రధానం తప్ప అసలు ఏమాత్రం సోయి లేదు, జ్ఞానం లేదు. ఇవాళ ఏందో సినిమాలు ఆపుతాం, సినిమాలు నడవు, ఏం నడవు, నీ పొందనడు సినిమాలు ఆయన అభిమానులు ఆయనకుంటారు. నువ్వు వద్దంటే ఆగలు చూస్తారు. అది కాదు నువ్వు మాట్లాడాల్సిన మాట. మనం మాట్లాడేది కూడా ప్రజాస్వామికంగానే ఉండాలి. మనం మాట్లాడేది కూడా ప్రజలు నచ్చినట్టు ఉండాలి. కేవలం సెన్సేషన్ కొరకు, కొద్దిమంది వినోదాన్ని కలిగించడం కొరకు, ఛానళ్ళలో కాసేపు టైంపాస్ చేయడం కొరకు మాట్లాడే ఈ బాధ్యత లేని మంత్రులు ఉంటే ఇట్లనే ఉంటుంది మన పరిస్థితి. నేను ఒకటేనని చెప్పేది పవన్ కళ్యాణ్ గారికి సలహా ఇచ్చేది, ఉపసంహరించుకుని చెప్తే మంచిది సార్. క్షమాపణ చెప్పాలని చెప్పి, కానీ ఈ రోజు వరకు
అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా? నేను ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను, నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యేల గురించి అయితే నాకు తెలియదు, సెంటిమెంట్ ఉన్నట్టు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు. జడ్చర్ల మాత్రం నీ సినిమా ఆడదు. నేను జడ్చర్ల ప్రజలు కూడా చెప్తున్నాను, మొన్న కూడా చెప్పినాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి. కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్. నాకు జడ్చర్ల యువకుడు కూడా చెప్తున్నాను, మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఆంధ్రప్రదేశ్ కుండి మీరు తెలంగాణ ప్రజల శాపం వల్లనో తెలంగాణ ప్రజల దిష్టి వల్లనో కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పచ్చదనం పోయిందని చెప్పడాన్ని చూస్తే నిజంగానే మీరు ఒక సినిమా స్టార్ గా స్క్రిప్ట్ ను చదివే విధంగా మాట్లాడారు తప్ప ఇది 2.5 గంటల సినిమా కాదు. ఇది ప్రజలు మిమ్మల్ని గెలిపించి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు. అక్కడ అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? దిష్టి తెలంగాణ ప్రజలది తాకినట్టుగా లేదు. మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ కోనసీమ ప్రాంతానికి నిజంగానే దిష్టి తాకినట్టుంది మీరు అలా మాట్లాడినట్టయితే. ఎందుకంటే మీరు వీలైతే ఎలా దాన్ని పరిష్కరించాలనో ఆలోచించాలనే తప్ప మీరు ఇలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దని కోరుకుంటున్నాను.